హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. 3 కేజీల చికెన్ తీసుకొని పచ్చడి చేశాను. అక్క వాళ్ళు యూఎస్ వెళ్తుంటే చేసివ్వమన్నారు. అందరికీ బాగా నచ్చింది. చాలా అంటే చాలా బాగుందన్నారు. నేను ఎలా చేశానో మీకు కూడా షేర్ చేద్దామని ఈ వీడియో చేశాను. 3 కేజీల చికెన్కి పక్కా కొలతలతో చెప్తాను. నాకైతే పచ్చళ్ళంటే చాలా ఇష్టం అండి. మీకు కూడా పచ్చళ్ళంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. అది కూడా నాన్ వెజ్ పచ్చడి ఇష్టమా, వెజిటేబుల్ పచ్చడి ఇష్టమా కామెంట్ పెట్టండి. నాకైతే ఏ పచ్చళ్ళైనా బాగా నచ్చుతాయి. 3 కేజీల బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఇలా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. మరీ చిన్న చిన్న ముక్కలు కట్ చేయొద్దు. మనం వీటిని డీప్ ఫ్రై చేస్తాము, ఇంకా చిన్నగా అవుతాయి. బాగా కడిగి క్లీన్ చేసుకుని ఇలా జాలి గిన్నెలో పెట్టుకోవాలి. అంటే నీళ్ళన్నీ కారిపోతాయి కదా. 100 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను. కారం 150 గ్రామ్స్, ఉప్పు 120 గ్రామ్స్, ధనియాలు 50 గ్రామ్స్, జీలకర్ర 20 గ్రామ్స్, ఆవాలు 15 గ్రామ్స్, మెంతులు 15 గ్రామ్స్, వెల్లుల్లిపాయలు 150 గ్రామ్స్. ఇప్పుడు ఈ చింతపండుని 1-2 సార్లు బాగా కడిగి కొన్ని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. బాగా గుజ్జు గుజ్జుగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ వేడి చేసుకుని ధనియాలు వేసుకుని వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి. ధనియాలు సగం వేగిన తర్వాత మెంతులు వేసుకోవాలి. మెంతులు 1 నిమిషం వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆవాలు వేసుకోవాలి. అంటే ఆవాలు జస్ట్ వేడైతే సరిపోతుంది. ఒకసారి బాగా కలుపుకొని వీటన్నిటిని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ చికెన్ని ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లో వేసుకుని 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి. అంటే చికెన్లోంచి నీళ్ళొచ్చి ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇదిగోండి, నీళ్ళన్నీ ఇంకిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకుంటాము. నిల్వ ఉండాలి కదా, అందుకని మనం కంపల్సరీగా చికెన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను ఒక పెద్ద ఐరన్ ముకుడు తీసుకున్నాను. దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను. కేజీ పల్లి నూనె తీసుకున్నాను. నేను ఇక్కడ హోల్సమ్ వుడ్ ప్రెస్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకుంటున్నాను. అంటే మంచి క్వాలిటీ పల్లీలతో స్వయంగా మేము తయారు చేసిన గానుగ నూనె ఇది. మీకు కూడా ఎలాంటి కల్తీ లేని గానుగ నూనె కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టండి, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేను దాదాపుగా కేజీ నూనె వేసుకున్నాను. దాంట్లో మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల ముక్కలు కూడా తొందరగా ఫ్రై అవుతాయి. మూకుట్లో ఎన్ని పడతాయో అన్నీ వేసుకోండి. కావాలనుకుంటే 2-3 సార్లు వేయించుకోవచ్చు. ఈ చికెన్ ముక్కలన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని పక్కన పెట్టుకుని ఇప్పుడు అదే ఆయిల్లో 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ ఎండుమిర్చిలో గింజలు వస్తాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. ఈ పోపు గింజలన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది 50 గ్రామ్స్ పర్ కేజీ చొప్పున వేసుకోవాలి. నేను 3 కేజీస్ కదా 150 గ్రామ్స్ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 20 సెకండ్స్ వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. 150 గ్రామ్స్ వెల్లుల్లిపాయలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా వేడివేడి నూనెలో వేయడం వల్ల తడేమైనా ఉంటే పోతుంది. పచ్చడి తొందరగా పాడవకుండా ఉంటుంది. పచ్చళ్ళలోకి పొడులు, చింతపండు గుజ్జు, చికెన్ అన్నీ ప్రిపేర్ అయిపోయాయి కదా. ఇప్పుడు వీటన్నిటిని కలుపుకుందాము. ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో మనం ఉడికించి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జుని వడగట్టుకోవాలి. ఒక జాలి గిన్నెలో వేసుకుని వడగట్టుకుంటే ఈజీగా కిందకు పడిపోతుంది. మొత్తం అంతా వడగట్టుకున్న తర్వాత దాంట్లో కారం వేసుకోవాలి. నేను కొలతలన్నీ ముందే చెప్పాను కదా. తర్వాత ఉప్పు, మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి కూడా వేసుకోవాలి.
ఇప్పుడు దీంట్లో మనం పోపు వేసుకుని చల్లార్చుకున్నాం కదా, ఆయిల్ని కూడా వేసుకోవాలి. చల్లారిన తర్వాతనే వేసుకోవాలి, మొత్తం చల్లారిన తర్వాతనే వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకుని దాంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. చికెన్ ముక్కల్ని కూడా బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ ముక్కలు మసాలా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చింతపండు గుజ్జే కాదు, మనం నిమ్మరసంతో కూడా చేసుకోవచ్చండి. కానీ చింతపండు గుజ్జుతో చేసుకుంటే ఏంటంటే కొంచెం గ్రేవీ ఎక్కువ అనిపిస్తుంది మనకి. పచ్చడి కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా చికెన్ పచ్చడి నిమ్మకాయలతో పెడతారా, చింతపండు గుజ్జుతో పెడతారా నాకు కామెంట్ పెట్టండి. నేనైతే ఎక్కువ సార్లు చింతపండు గుజ్జుతోనే పెడుతుంటాను. ఇలా కలుపుకొని 2 రోజులు పక్కన పెట్టుకుంటే ముక్క ఉప్పు కారంలో ఊరి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదంతా మంచిగా అదిమి పెట్టి పైన మూత పెట్టుకుని 2 రోజులు పక్కన పెట్టుకోవాలి. 2 రోజుల తర్వాత చూద్దాము. ఇదిగో చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం టేస్ట్ చూసుకోండి. కావాలనుకుంటే ఇప్పుడైనా కలుపుకోవచ్చు. ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 1 to 2 months తినొచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 to 3 months వాడుకోవచ్చు. అంతే, చూశారు కదా. 3 kg చికెన్ అయినా అన్నీ రెడీగా ఉంటే ఈజీగా కలిపేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుంది. ఏ కూర అవసరం లేదనిపిస్తుంది. ముక్కకు కూడా ఉప్పు కారం పట్టి చాలా చాలా టేస్టీగా ఉందండి. హోల్సమ్లో అప్పటికప్పుడు చేసుకునేలాగా మంచి క్వాలిటీ మిల్లెట్స్తో చేసిన ఇన్స్టంట్ దోశ మిక్స్, ఇడ్లీ మిక్స్, పొంగల్ మిక్స్, కిచిడీ మిక్స్, ఉప్మా మిక్స్, ఇవే కాకుండా వుడ్ ప్రెస్ ఆయిల్స్, ఆర్గానిక్ తేనె, A2 గిరికవ్ గీ కూడా దొరుకుతాయి. మీకు కూడా మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టొచ్చు, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.